డియర్ స్టూడెంట్స్, ఈ పీవైక్యూ ఫ్రమ్ ఈసెట్ 2026 అండి. టాపిక్ సర్కిల్స్. క్వశ్చన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ విచ్ టచెస్ ది యాక్సెస్ అండ్ హూస్ సెంటర్ లైస్ ఆన్ ది లైన్ x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ 0 అండి. సో లెట్ హెచ్ కామకే సెంటర్ అనుకోండి మనం సొల్యూషన్లో. హెచ్ కామకే అనేది x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ 0 లైన్ ఉంది కాబట్టి x ప్లస్లో హెచ్, y ప్లస్లో కే పెడితే మనం హెచ్ మైనస్ 2k మైనస్ 3 ఈక్వల్ 0 అవుతుంది. ఇక్కడ సర్కిల్స్ అనేవి రెండు కోఆర్డినేట్ యాక్సెస్ని టచ్ చేసేటట్టు 4 క్వాడ్రంట్స్లో ఉంటాయండి. ఒక్కొక్క దాని రేడియస్ ఆర్ అయితే కనుక ఫస్ట్ క్వాడ్రంట్లో సర్కిల్కి సెంటర్ ఆర్ఆర్, సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ ఆర్ఆర్, థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ ఆర్, ఫోర్త్ క్వాడ్రంట్లో ఆర్ మైనస్ ఆర్ వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఇక్కడ హెచ్ కమ్మకే సెంటర్ అనుకున్నాం కాబట్టి రేడియస్ ఇక్కడ ఏమవుతుందంటే మోడ్ హెచ్ అవ్వచ్చు లేదా మోడ్ కే అవ్వచ్చు అంటే ఇది మెయిన్ పాయింట్ మీకు ఈ సమ్ సాల్వ్ చేయడానికి. సో మోడ్ హెచ్ ఈక్వల్ టు మోడ్ కే అయితే హెచ్ ఈక్వల్ టు కే అవ్వచ్చు, హెచ్ ఈక్వల్ టు మైనస్ కే అవ్వచ్చు. సో ఫస్ట్ కేసులో హెచ్ ఈక్వల్ టు కే తీసుకున్నాం అనుకోండి, ఇది 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హెచ్ మైనస్ 2h మైనస్ 3 ఈక్వల్ 0 అవుతుంది. ఆ విధంగా మైనస్ హెచ్ ఈక్వల్ టు 3 లేదా హెచ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే మైనస్ 3 అవుతుంది. సో రేడియస్ అంటే మోడ్ హెచ్ కదండి. సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనం ఆర్ ఈక్వల్ టు మనకి మోడ్ హెచ్ కాబట్టి ఆర్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ మైనస్ 3. సో మోడ్ ఆఫ్ మైనస్ 3 అంటే 3 కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 అవుతుంది. ఇది క్లియర్గా ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సెకండ్ కేస్ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. సో ప్లీజ్ నోట్ డౌన్ మెయిన్ కండిషన్ ఏంటి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు మోడ్ హెచ్ ఈక్వల్ టు మోడ్ కే ఇఫ్ హెచ్ కమ్ కే సెంటర్.